హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకీని. మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి. మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. ఈ వారం మనం గూడూరు మార్కెట్లో ఉన్నారు. ఈ వారం గూడూరు మార్కెట్లో వచ్చి మనకి మేకలు మేక పోతులు ధరలు ఎలా ఉన్నాయి, కొనుగోలు ఏదైనా జరుగుతుంటే ఎలా కొన్నారనే చూద్దాం. ఈ చిన్న పిల్లలు మేక పిల్లలు 1000-15 పిల్లలు ఏమైనా ఉంటే చూపిస్తాను. ఓకే, ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్. ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారుజామున 3-4 గంటలకి స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం 11-12 వరకు అయితే మనకి మార్కెట్ అనేది జరుగుతుంది. ఈ వారం మనకి గూడూరు మార్కెట్లో మేకలు మేకపోతులు చాలా వరకు అయితే టైం ఇప్పుడు మనకి 11 అవుతుంది. టైం మనకి 11 దాకా అవుతుంది. ఈ టైంలో ఇన్ని కట్టలు ఆగడం అంటే ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నా. మామూలుగా 9-10 కల్లా మేకలు కానీ మేకపోతులు ఉండవు. కానీ ఇప్పుడు టైం మనకి 11 గంటలకు కావస్తుంది. అయినా సరే మార్కెట్లో మేకల కట్టలు అనేది చాలా వరకు ఆగిపోయి ఉన్నాయి. అక్కడ ఒక బ్యాచ్ పెద్ద సైజు మేకలు ఉన్నాయి, ఇక్కడ కొన్ని మేకలు ఉన్నాయి, అక్కడ ఒక మేకలు ఉన్నాయి, అక్కడ మనం విలేజ్కి వెళ్ళే బండి దగ్గర ఒక చాలా మేకల కట్టలు అనేది చాలా వరకు అయితే ఆగిపోయి ఉన్నాయి. మేకపోతులు కూడా కట్టలు ఉన్నాయి. ఇక్కడ మేకపోతులు కూడా తక్కువ ఉన్నాయి, మేకల కట్టలు అనేది ఎక్కువగా ఉన్నాయి. అసలు రేట్లు ఏం చెప్తున్నారు, ఎందువల్ల మార్కెట్ తగ్గింది అనేది ఒకసారి చూద్దాం. మేకల రేట్లు అయితే తగ్గి ఉంటాయి నాకు తెలిసి, అందువల్లే మేకలు చాలా వరకు అయితే ఆగిపోయి ఉన్నాయి. కానీ లోపలికి వెళ్ళేసి అసలు ధరలు ఎలా చెప్తున్నారు ఏంటనేది చూద్దాం. ఇక్కడ పెద్ద సైజు మేకలు ఉన్నాయి, అవి చూసుకొని తర్వాత మేకల దగ్గరికి వెళ్దాం. ఎవరు ఉన్నాయి ఇక్కడ? ఎవరు లేరే? ఎవరు ఈ బ్యాచా లేరా? ఎవరు లేరా? ఎవరైనా ఎవరు లేరాడా? ఫస్ట్ బ్యాచ్ కాడే రేట్ చెప్పేదానికి ఎవరు లేకుండా పోయినరా? ఏం మామూలుగా ఏం చెప్పండి, నీకేమన్నా ఇప్పుడే వచ్చినట్ట? ఓకేనా, ఇక్కడ మనకి రేట్ చెప్పడానికి ఎవరు లేరు. కానీ పెద్ద సైజు మేకలు అనేది ఉన్నాయి. దగ్గరగా 30 కిలోల పైన లైవ్ వెయిట్ వస్తాయి కదా, 30 కిలోల పైనే లైవ్ వెయిట్ వస్తాయి మనకి. ఇవి రేటు చెప్పడానికి ఇక్కడ ఎవరు లేరు, లేకపోతే రేట్ అనేది అడిగేవాడిని. ఇక్కడ కంచి మేకలు ఇవి. ఓ పొట్టి మేకలానా కంచి మేకలయ్యా? మామూలు మేకలేనా? మామూలు మేకల పొట్టి మేకలయ్యా? పొట్టి మేకలేనా? ఏం చెప్పను ఇయ్యా? జత 15,000, 7,500 చెప్తున్నావు. ఓకేనా, ఇక్కడ వచ్చేసి మనకి 4 మేకలు అనేది ఉన్నాయి. ఈ పొట్టి సైజు కొంచెం చిన్న సైజు మేకలు. జత ప్రైజ్ అనేది మనకి 15,000గా చెప్తున్నారు. అంటే ఒక మేక అనేది 7,500తో సూటి మేకలు మనకి పొట్టి చిన్న సైజు మేకలు. జత 15,000, మేక వచ్చి మనకి 7,500గా చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బేరం చేసుకోవచ్చు. మేకలు అనేది ఏది ఈరోజు మార్కెట్లో మేకలు ఆగినాయి? రేట్లు కూడా అంతేం చెప్పడం లేదు. మీరు కూడా ఏమో ఆ మేకలు ఈరోజు ఫుల్గా వచ్చినట్టున్నాయా? అమ్మలా మార్కెట్ లేదైతే డౌన్ అంటారు, రేట్లు మాత్రం ఆకాశంలో చెప్తారు. ఏం చెప్తున్నావు రేట్ చెప్పు? జత 7,500. అవునా, ఈరోజు రేట్ తక్కువ పర్లేదే. నిజమే, 15,000 అంటే 20,000 పైన చెప్తున్నారు కదా. ఏంటి రేటు తగ్గిందా? ఏమన్నా రేట్లు తగ్గినాయా? అవునులే. లేదు, ఈ మేకలు కూడా మొన్నటిదాకా ఇవి కూడా చెప్పారు. ఆ మేకలు 20,000 లోపల ఎందుకు చెప్తారు? ఒక్కో మేక పైన నీయేనవి? అవి ఎవరైనా పెద్ద సైజు మేకలా? నీయేనా? నిజం చెప్పు. 22,000 అంటే ఇప్పుడే ఎత్తుకోపోతా నేనే. మొత్తం కదా నువ్వు జత 11,000 మేక అంటే అదే నేను అనేది. 22,000 అంటే చెప్పు, ఎత్తుకోపోతా నేను. ఇస్తారా? ఓ 22,000 అంటే మీ అని మేకలా 25,000 చెప్తే నువ్వు 22,000 అంటే ఎట్టా వద్ది? ఓకే, ఇక్కడ బేరం బాబాయ్ వాళ్ళయా? కాదు బాబాయ్, మీ అన్న మేకలా. ఆయన చూడు మీ పెట్టుకొని 22,000 అంట. ఓకే, పెద్ద సైజు మేకలన్నా ఈ మనకి జత అనేది 25,000గా చెప్తున్నారు. 12,500 మేక అనేది చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బేరం చేసుకోవచ్చు. అన్నా ఎన్ని మేకలు? 10? ఏ ఊరు మంది? లింగ సముద్రం దగ్గర. ఒక్కసారి కందుకూర ప్రకాశం జిల్లా దగ్గర కదా. సరే బాబా, ఒక్క నిమిషం నెంబర్ చెప్పాను. ఒక్క నిమిషం అంటే ఆ ఏరియాలో మేకలు అడుగుతున్నారు. పెద్ద సైజు మేకలు ఇయేనా ఇంకేమైనా ఉన్నాయా? ఈ వరకే 9 మేకలే. ఓకేనా, పెద్ద సైజు మేకలు. ఇక్కడ అన్న వాళ్ళ నెంబర్ చెప్పిస్తాను, కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి. సూటి మేకలు అవి పాల మేకలు ఉన్నట్టున్నాయా? ఓకే, పెద్ద సైజు మేకలు కావాలనుకునే వాళ్ళు అన్న నెంబర్ చెప్తాను. అన్న నెంబర్ కాల్ చేయండి. నెంబర్ చెప్తాను, ఫోన్ నెంబర్ ఉందా? నెంబర్ తెలీదా?
మీ నెంబర్ చెప్పు, నీకు ఎవరైనా కావాలంటే కాల్ చేస్తారు. 90 63 06 76 03 కందుకూరు దగ్గర. ఓకేనా. ఇవి వచ్చేసి మనకి కట్ట అనేది మనకి 9 10 9 మేకలు పెద్ద 9 మేకలు సూటి మేకలు 30 కిలోల పైన అనేది లైవ్ వెయిట్ వస్తాయి. జత 25,000 జత 25,000గా చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బేరం చేసుకోవచ్చు. కావాలనుకునే వాళ్ళు అన్న నెంబర్ చెప్పించి అన్న నెంబర్ కాల్ చేయండి. ఇలా మేకల కట్టలు ఆగిపోయిన వాళ్ళు ఉన్నాయి, వాళ్ళ నెంబర్లు అనేది కూడా చెప్పిస్తా. ఒకసారి కావాలనుకునే వాళ్ళు కాల్ చేయండి. అక్కడ చూపించా ఈ బ్యాచ్ కూడా 4 మేకలు అనేది చూపించా. ఏమా 200 కాడ బేరమా? ఎంత ఆయన ఎంత అడుగుతుంది, మీరు ఎంత అడుగుతారా? నువ్వు 28,000 ఇమ్మన్నా. 28,000 200 పోనివా, జత మీద ఒక 100 అడుగుతారా? ఓకే. ఎంత 200 పోద్దు పో జతకే. ఆయన ఎంత అడుగుతున్నా? ఓహోహో అట్టంట. ఆయన వద్దంట లేపు. ఓకే, బేరం అయితే జరుగుతుందన్న. ఇక్కడ 4 మేకలు కలిపి మనకి 28,000. 4 మేకలు వచ్చి మనకి 28,000. 26,000 27,000 27,800 అవలేదుగా. వాణి జత 7,000 మేక అంతే, ఏడపడద్దు అంతేలే. ఓకే. ఇవి వచ్చేసి మనకి 4 అదే 28,000 అంటే 14,000 జత. ఏలే బలాలు లేవు కాబట్టి కదా, లేకపోతే నీకు ఆ రేటు కిందకి ఇస్తారు. 7,000కి 14,000కి ఏడుండే జీవాలు. ఏ మేకలు 20,000 కూడా చెప్తున్నారు మొన్నటి దాకా. మార్కెట్లో తగ్గింది కాబట్టి కదా ఈరోజు 14,000 మనకు జరుగుతుంది. మన ఈరోజు బేరం లేదు అంతేగాని. అన్నా ఏమన్నా చెప్పు. ఉన్నాయి నవ్వు అయ్యి ఒకరంతా వయసు ఎక్కువ ఉన్నాయి. సరే రా చూసుకో, లైన్గా వస్తాయి. ఏనా అవి కూడా ఉన్నాయి పోలా ఉన్నాయి. ఓకేనా. ఇక్కడ వచ్చేసి మనకి మేకల కట్టలు ఇంక 2-3 కట్టలు చూద్దాం. ఇక్కడైతే మేక మరకలు పోతులు కూడా ఉన్నాయి. పోతులు తర్వాత చూపిస్తాను. చూడండి చాలా వరకు అయితే ఆగిపోయినాయి. మేక పోతులు కూడా ఉన్నాయి ఇక్కడ. ముందు మేకలు చూద్దాం, తర్వాత మేక పోతులు అనేది చూపిస్తాను. ఈ మేక పోతులు అన్ని కలిపి ఉన్నాయి. మేము బాబాయ్ అన్ని కలిపినట్టున్నా. మేక మరకలా మేకలియా? మరకలా ఏం చెప్పను? ఏ కట్ట మీద 12,500 చెప్తున్నావా? ఈరోజు మార్కెట్ లేనట్టుంది బాగా. ఓకేనా. ఈ మేక మరకలు బెదర్ ఇవి వచ్చేసి మనకి మేక మరకలు. జత అనేది 12,500గా చెప్తున్నారు. 6 months అనేది దగ్గరగా 6 నెలలు అనేది కట్టుపోయే మరకలు. జత అనేది మనకి 12,500గా చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బేరం అనేది చేసుకోవచ్చు. మేకలు అనేది ఇంకెక్కడ ఉన్నాయి? మేక మరకలు అక్కడ కూడా ఒక బ్యాచ్. మేక మరకలు ఇక్కడ ఇంకో బ్యాచ్ అనేది ఉంది. మేక పోతులు కూడా బాగున్నాయి. ఇక్కడ బండికి ఎత్తేసినట్టు వల్ల ఈరోజు మార్కెటే లేదా, చాలా వరకు ఆగిపోయినాయా? ఏం బాబాయ్ ఎంత కడుతున్నారు బాబాయ్? రేటు తగ్గించి అడుగుతారా మార్కెట్? లేకపోతే ఏం చేస్తున్నావు బాబాయ్? రేట్ ఏం చెప్తున్నావు? జత 13,000 చెప్తున్నావా? అయినా కూడా అడగడంలే. ఇంకేం ఆడ తేవాలా? 13,000 చెప్పినా కూడా ఇంకా అడగ. ఓకే. మరకలు అనేది కట్టుపోయే మరకలు బాగున్నాయి. 5 months 6 months అనేది ఏజ్ ఉంటుంది. 12 ఉన్నాయా? 1 2 3 4 5 6 7 8 9 10 12 మరకలు అనేది ఉన్నాయి. జత 13,000గా చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా, ఖచ్చితంగా బేరం చేసుకోవచ్చు. అంటే ఒక మరక అనేది మనకు 6,500 చెప్తున్నారు. వచ్చి బేరం మీద మాట్లాడుకుంటే మనకు ఫైనల్గా ఒక 6,000 అట్లా అటు ఇటు బేరం మీద ఫైనల్గా జత 12,000 11,500 12 అట్లా ఆ మధ్యలో అనేది వచ్చేస్తుంది. బేరం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ మేక పోతులు కూడా ఉన్నాయి చూడండి, చూపిస్తా. ఇక్కడ ఎవరి సైజు మేక పోతులు బాగున్నాయి. సైజు పోతులు నాకు దగ్గర 6 months అనేది ఏజ్ ఉంటుంది. 6 నెలలు అనేది వయసు ఉంటుంది. ఇవి వచ్చేసి 6 7 ఉన్నాయి. 7 మేక పోతులు అనేది ఉన్నాయి. ఇవి జత ఏం చెప్తున్నారో చూద్దాం. ఈ కట్ట అనేది మనకి 7 మేక పోతులు ఉన్నాయి. మేక పోతులు కూడా బాగున్నాయి. లైవ్ వెయిట్ అయితే దగ్గరగా 20 నుంచి 25 కిలోలు ఖచ్చితంగా లైవ్ వెయిట్ వస్తుంది. 20 నుంచి 25 కిలోలు అనేది ఖచ్చితంగా అనేది లైవ్ వెయిట్ వస్తాయి. ఇవి ఎవరి జత ప్రైజ్ ఏం చెప్తున్నారో చూద్దాం. ఎవరు ఇవి? ఓ ఎవరి మేకపోతులా?
ఏనా ఓకే. ఎవరు లేరే? ఓ మేఘబదులు ఎవరయ్యా? ఎవరు వదిలేసి వెళ్ళిపోయినట్టు వారా? నీయనా? ఎంత చెప్పినా రేటా? 20,500 జత. అంత రేటు చెప్పావు. ఇవి కూడా సన్నాలు ఉన్నాయి. చూసి చెప్పు. పోతులు బాగుంటాయి లేవని నేను చెప్పడంలే. అడగండి ఏమన్నాను, మీరు అడగండి ఏముంది. ఆయన చెప్పాడు, ఆయన చెప్పిన రేటు మీరు కొనరు కదా. ఓకే, ఇక్కడ 7 పోతులు కదనా? 7. కానీ మీరు ఎంత అడగాల? బేరం చూపిస్తా, కానీ బేరం జరుగుతుంది. కానీ తీసుకోవా? ఏడు పోతులు అనేది మనకి జత 20,500గా అడుగుతున్నారు. అన్న వాళ్ళు అయితే 9,000తో పిల్లని అడుగుతున్నారు. ఆయన ఇవ్వాల 9,000తో పిల్లని అడుగుతున్నాడు. ఆయన 10,250 చెప్తున్నాడు ఆయన. వాళ్ళు వచ్చి 9,000కి. వాళ్ళ మధ్యలో ఇంకా 1,250 రూపాయలు ఉంది పిల్ల మీద డిఫరెంట్. బేరం అనేది తెగలేదు ఇక్కడ. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి 3 months 4 months మధ్య బ్రదర్. 3 నెలలు 4 నెలల మధ్యలో అనేది వయసు ఉంటుంది. ఇవేం చెప్తాను, ఇక్కడ ఎవరు లేరు అసలు. ఏంటి మార్కెట్లో పిల్లల దగ్గరే ఎవరు లేరు. ఓకే, ఇక్కడ వచ్చేసి మరకలు. అబ్బా ఏంది అట్లాంటి జీవాలు తేబాగలవా? ఏం అడిగే వెళ్ళారా? ఏమో ఏం అడిగే వెళ్ళారా? అడిగే చెప్పు, మళ్ళీ చెప్పా. నిన్ను అడిగే వాళ్ళు లేరా? పిల్లని అడిగే వాళ్ళే. ఈరోజు అడిగే వాళ్ళే లేరు. వ్యాపారం అవునా? ఏం చెప్పను మా? బండి కింద పోద్ది. ఏం చెప్పను మా? 1800. వావ్, మన సంతలో ఏం పోతు పిల్ల మరక పిల్ల? పొదం పిల్ల. ఓకే, ఇంక నుంచి మన మార్కెట్లోకి 1000-1,500 పిల్ల కూడా వస్తాయి. అతను 1800 చెప్తున్నారు. బేరం చేసుకుంటే ఎంతకు వస్తుంది మా ఫైనల్గా? 1800 అనేది ఈ పిల్లది మరక పిల్ల. దగ్గర 2 months అనేది దగ్గరగా ఉంటుంది. పర్లే రేట్ అనేది మాత్రం ఇంక నుంచి ఇట్లాంటి పిల్లలు మార్కెట్లోకి ఎక్కువగా వస్తుంటాయి. మేక పోతులు కూడా చాలా వరకు ఉన్నాయి. రేట్లు చెప్పేవాళ్ళు మాత్రం అమ్మలేదు. ఈరోజు మార్కెట్ లేదు కదా, తగ్గాయి. మేక పోతులు కానీ మేకలు కానీ రేట్లు అనేది ఇంక మన గూడూరు మార్కెట్లో తగ్గాయి కొంచెం. ఉదయాన్నే తీసుంటే ఇంకా బాగుండేది. కానీ ఇప్పుడు ఈ టైంలో వచ్చి రేట్లు అడిగినా కూడా చెప్పేదానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు మన వాళ్ళు. బా కానీ ఎవరయ్యా? బాగున్నా? గుర్తుపట్టినా? ఈ బాకు దొంగనాయాలు. ఈ మనయేనా? ఏంది బావ నువ్వు కూడానా? బా మనయేనా? ఏం చెప్పను బావా? ఓయ్ ఏం చెప్పు నువ్వు? చెప్పు రేటా? ఓ వీడియో రికార్డింగ్ లో ఉంది బావా. చెప్పదా అంటు తమాష దెంగనా బూతులు మాట్లాడి బాబు. నీకు పోతు పిల్లలు నేను ఇప్పిస్తా, కానీ రేట్ చెప్పావా? రేట్లు చెప్పావా? వెళ్ళిపోతా నేనా? 12,000 చెప్తున్నా నేను. పో ఈరోజు రేట్లు లేవు. ఆ రేట్ చెప్పడం లేదు. పిల్ల మీద బేరం మీద ఉన్నాడు ఆయన. ఆ పిల్ల బేరం చేస్తున్నాడు, అందుకని రేట్ చెప్పడం లేదు. నాకు తెలిసి ఎంత 12,000 12,500 చెప్తాడు రేట్, అంతే. అంతకుమించి ఎక్కువ రేట్ అనేది ఉండదు. ఫైనల్గా మనకి 10,500-11,000 ఈ పోతులు అనేది రావచ్చు. 10,500-11,000 ఈ బ్యాచ్ అనేది రావచ్చు. ఇక్కడ కూడా ఒక బ్యాచ్ ఉన్నాయి. ఈ మేక పోతులు కూడా 3 months 4 months మధ్యలో అనేది వయసు ఉంటుంది. ఓ గడ్డం చేసిందా? ఏం లేదా ఈరోజు మా బేరమా? ఎవరు కూడా రేట్లు చెప్పడానికి ఇష్టపడడం లేదు. రేట్లు చెప్పేదానికే ఇంట్రెస్ట్ లేదు మీకు.
ఓకే, ఇక్కడ మార్కెట్లో రేట్లు చెప్పే వాళ్ళు కొద్దిగా ఇదిగా ఉన్నారు. ఎందుకంటే మేకపోతులు కానీ మేకలు కానీ అమ్మకపోవడం వల్ల రేట్ అడిగినా కూడా ఇప్పుడు కాదులే అన్నట్టుగా వెళ్ళిపోతున్నారు వాళ్ళు. అందువల్ల మీకు రేట్లు అనేది క్లారిటీగా చూపించలేకపోతున్నా. ఇక్కడ పెద్ద సైజు మేకపోతు వాడు ఉంది మన బాబాయ్ దగ్గర. ఏం చెప్తున్నారో చూద్దాం. ఓ మనయన పోతులా, మనయనా ఈనియా? ఓ అనా. ఓకే, ఇవి వచ్చేసి మనకి 3 నెలలు అనేది ఖచ్చితంగా వయసు ఉంటుంది. హై రేట్ అంటే ఉండేదే కదా బాబాయ్? కాదు బాబాయ్, ఇక్కడ ఉండే రేట్ చెప్తావా ఇంకేమన్నా హై రేట్ చెప్తావా? మనయ్యా ఈయన ఓ నీ పిల్ల పట్టుకొని ఆయన చెప్తావు ఎందుకా? కాదంటుండ మళ్ళీ. ఓ నీ కదా, ఒకరి మీద ఒకరు చెప్పుకుంటారు. ఏంది నిన్ను చూపిలేమో, అది ఆ రేట్ చెప్పాడు. ఏముంది నిన్ను ఎందుకు చూపిస్తాం? పిల్ల ఏముంది రాడు, ఏం దొంగతనం ఏముంది? ఓకేనా 10 పిల్లలా? ఓకేనా, ఈ బ్యాచ్ అనేది మనకి 10 పిల్లలు 3 months పిల్లలు అనేది ఉన్నాయి. జత ఎంత? 8,000, 8,500. ఓకే, 8,500 పోతలే కదా అన్నీ. 8,500గా చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది. ఫైనల్గా వచ్చామంటే 7,500, 7,000 ఆ మధ్యలో బేరం అనేది ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు చెప్పే రేట్ అయితే అంతే కదా బాబాయ్? అంతే కదా రేటు. ఈరోజు మార్కెట్ లేదు కదా, అడిగేవాళ్ళు లేరు. అది మెయిన్ వచ్చింది. ఎవరేమో మనేనా ఈ పోతులు మరకలా? ఆ మరకలే. ఏం చెప్పండి రేటా ఇవి? అవి ఆ మరకలు ఎవరయ్యా? అవి కూడా మనయేనా? అవి ఏం చెప్పండి? ఈ 11,500, అయ్యి 12,500. ఓకే ఓకే. ఈ మేక మరకలు ఇవి వచ్చేసి మనకి 4 months 5 months మధ్యలో అనేది వయసు ఉంటుంది. ఇవి జత 12,500గా చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గా ఖచ్చితంగా బేరం చేసుకోవచ్చు. ఇవి వచ్చేసి ఒక 3 months 4 months మధ్యలో, 4 months అనేది ఖచ్చితంగా వయసు ఉంటుంది. 4 months అనేది ఉంటుంది. ఇవి జత అనేది మనకి 4 months అనేది మనకి 11,500గా చెప్తున్నాం. మరక్కలు ఫిమేల్, ఇవి పోతులు కాదు ఫిమేల్. ఏమి కొన్నారంట? ఎవరు వీళ్ళు కొన్నారా? ఎంత బాబాయ్? జత 6,000 గీర్లే బాబాయ్. మరి నువ్వు చెప్పిన నమ్మబల్లే జనాల కొన్నావన్నా? అత్తనయా? ఓకే ఓకే, అమ్మలేదని అక్కేసుకెళ్తున్నాడా? ఓకే ఓకే. ఈరోజు మార్కెట్ లేదు, అది వచ్చింది ఫుల్గా జీవాలు వచ్చినాయి. మార్కెట్ కొనేవాళ్ళు రాలా. ఓకేనా? ఓకేనా. ఇక్కడ వచ్చేసి ఫైనల్గా మనం చెప్పాలంటే మార్కెట్ మేకలు కానీ మేకపోతులు కానీ పెద్దగా లేదు, తగ్గిపోయాయి. మళ్ళీ రేట్లు అనేది తగ్గాయి. మేకలు కానీ మేకపోతులు కానీ చాలా వరకు మార్కెట్ అనేది చాలా వరకు తక్కువ ఉంది. అక్కడ బాబాయ్ దగ్గర 1,000-1,500 పిల్లలు ఉన్నట్టున్నాయి. అవి చూద్దాం. వాళ్ళు 1,000-1,500 చూపించి ఈ వీడియో అనేది ఆఫ్ చేస్తాను నేను. ఎందుకంటే ఇంక పెద్ద పొట్టేళ్ళు గొర్రెలు వీడియో తీయాలి. టైం బాగా లెంత్ అయిపోయింది ఇప్పటికే. ఏవా కొన్నావా? అబ్బా జలుబు చేసిందా? మరక పిల్లలా పోదు పిల్లనా? ఈయనయా పెదరాయుడియా? లెక్కలేస్తున్నా ఆయన. మరకలే ఉన్నట్టు అయ్యా. ఆయన ఏదో లెక్కలు వేసుకుంటున్నాం మనం ఆయన. ఓకేనా. ఇవి వచ్చేసి మరక పిల్లలు. రేట్ అడదా ఉంటే ఆయన ఏదో కౌంట్ చేస్తున్నట్టుండో. బాబాయ్ చిన్న పిల్లలు 1,015. బాబాయ్ బాబాయ్ ఏ ఈ మధ్య కనపడలేదు నువ్వు నాకా? అంతే ఎటమల్లు అంతే. రేట్ చెప్పు బాబాయ్. ఆడ ఏముంది బాబాయ్? రేట్ ఏం చెప్తాను చెప్పు. జత లేకపోతే అన్ని ఏంది? 4 పిల్లలు 7,000కా? నిజం చెప్పండి. ఏ మరక పిల్లలా ఏందా? నీకు విషయం అర్థం కాలేదన్నా. ఎప్పుడో అది కాదు, రేట్లు ఆ పిల్లలు ఏ రేటు దొరకతున్నాయి. రేపు మళ్ళీ వారం వచ్చినప్పుడు అవి కాబట్టి వేరే రేటు వస్తాయి. ఇవే వస్తాయని ఒక వారం ఉన్నట్టు ఒక వారం ఉంటది కదా. వచ్చినప్పుడు ఇప్పుడు 4 కలిపి 7,000 చెప్పాడు. రేపు ఆ పిల్ల చెప్పొచ్చు. మార్కెట్ మనం చెప్పలేము కదా. అది మనం ఈ వారం మార్కెట్ లో తక్కువ ఉన్నాయి, రేపు వారం పెరిగినప్పుడు పెరిగినాయి అనే చెప్తాం మనం. అట్లా ఏ రోజు ఏ వారం ఎట్టుందని చూపిస్తున్నాం అంతే. ఒక 4 కలిపి మనకి 7,000గా చెప్తున్నారు బేరం. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేటుగా ఖచ్చితంగా వచ్చామంటే బేరం చేసుకుని ఒక మంచి రీజనబుల్ రేట్గా వస్తాయి ఇవి. పిల్ల మనకి అప్పటికి ఎంత చెప్తున్నాడు ఆయన? 2,300 అంతే కదా. 2,300 లెక్కన పిల్ల అనేది చెప్తున్నాడు. పోతు పిల్ల మరొక పిల్లలు బాబాయ్ ఆయనకి వినపడదు కదా. ఒక పోతు 3 కొదాలా? ఓకే
ఇట్లాంటి పిల్లలు అనేది వస్తున్నాయి బ్రదర్ మార్కెట్లోకి. మనకి ఫైనల్గా బేరం చేసుకుంటే 1000-1500 అనేది ఖచ్చితంగా అలాంటి పిల్లలు అనేది వస్తాయి మనకి. ఆ జనవరి సంక్రాంతి టైంలో అయితే అలాంటి పిల్లలు ఎక్కువగా మార్కెట్లోకి వస్తుంటాయి. పాల పిల్లలు అనేది ఎక్కువగా 1000-1500, 500 కూడా ఆ టైంలో మనకి దొరికేదానికి అవకాశం ఉంటాయి. ఎందుకంటే మేకలన్నీ ఈయనున్నాయి, సూటి మేకలు అలాంటి పిల్లలు అనేది వస్తాయి. ఓకేనా, ఇప్పటికే టైం బాగా లెంత్ 20 నిమిషాలు పైన అయిపోయింది వీడియో. నెక్స్ట్ వారం అనేది ట్రై చేస్తాను బ్రదర్, ఉదయాన్నే వచ్చి తీసేయడానికి ట్రై చేస్తే. ఇక్కడ ఏదో 3 పిల్లలు ఉన్నాయి, ఈ అడిగి ఫైనల్గా ఆఫ్ చేస్తా వీడియోని. అన్నా ఏమన్నా ఏంది విషయం, అమ్ముతున్నాయా ఏంది అసలు, ఏంది ఏం చెప్తున్నావు? 3 కలిపి 5000. పోతుల మరక పిల్లల? 2 పోతులు మరక. ఏది మార్కెట్ లేనట్టుంది ఈరోజు పూర్తిగా, చాలా వరకు అయితే ఆగిపోయి ఉన్నాయి. లేవు కదా, అవి వద్దులే నాకు చూపించకూడదు. సరే ఓకే, 3 కలిపి 5000 చెప్తున్నావా? 2 పోతులు, 1 మరక పిల్ల, 1 ఫిమేల్ 2 మెయిల్ అనేది మనకి 3 కలిపి అనేది 5000గా చెప్తున్నారు. ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బేరం అనేది చేసుకోవచ్చు. వచ్చామంటే చూసుకొని బేరం అనేది చేసుకోవచ్చు. ఇంకా పెద్ద పొట్టేళ్ళు వీడియో తీద్దాం అనుకుంటే ఉన్నాయి కొన్ని కట్టలు, అవి వరకు వీడియో తీస్తాను. ఉన్నాయి అక్కడ మనకి పెద్ద పొట్టేళ్ళు, ఆ బ్యాచ్లు ఉండే బ్యాచ్లు చూపిస్తాను. తర్వాత గొర్రెల వీడియో దగ్గరికి వెళ్తా. ఓకే, నెక్స్ట్ వారం అసలు మార్కెట్ ఎలా ఉంటుంది ఈ వారం చెప్పాలంటే, మేకలు కానీ మేకపోతులు కానీ పూర్తిగా రేట్లు అనేది తగ్గాయి. ఇంక ఇదే విధంగా రేపు ఉంటుందో లేదో మనం చెప్పలేము. ఈ రోజు వరకు, ఈరోజు డేట్ వచ్చి మనకి డేటు గుర్తులేదు నాకు, 19 ఐడియా లేదు కరెక్ట్గా. ఓకే, ఈ రోజు అయితే మనకి రేట్లు అనేది లేవు. రేపు వారం ఈ వారం ఉన్నట్టు రేపు వారం ఉంటుందని మనం చెప్పలేం కదా, ఏ వారం ఎలా ఉంటుందో మనం మార్కెట్ చెప్పలేం. ఓకే, నెక్స్ట్ వారం కూడా మేకల వీడియో అనేది ఒకసారి నీట్గా చూపిస్తాను. ఉదయాన్నే తీసేదానికి ట్రై చేస్తాను. ఇంకా పల్లెల్లో రైతుల దగ్గర ఉండే వీడియోస్ కూడా తీసేదానికి ట్రై చేస్తాను. కొంచెం పర్సనల్ పని ప్లస్ వచ్చేసి పొలం పనుల మీద కొంచెం బిజీగా ఉండడం వల్ల మన పల్లెల్లో రైతుల దగ్గర ఉండే వీడియోస్ అనేది పెట్టలేకపోతున్నా, మీరు కూడా అర్థం చేసుకోండి. ఓకేనా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్.